హాయ్ వ్యూస్, వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. ఈరోజు నేను ప్రీవియస్ క్లాస్లో ఫీడ్ అనేటువంటి ఎఫెక్ట్ని ఎలా అప్లై చేయాలని తెలుసుకున్నాము. ఈ క్లాస్లో ఒక ఇమేజ్ నుండి కొంత కంటెంట్ని ఎలా కట్ చేయాలి, ఎలా పేస్ట్ చేయాలి అంటే ఇది కామన్ థింగ్ అయినటువంటి కూడా. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది కంప్లీట్గా బిగినర్స్ కోసం డిజైన్ చేయబడినటువంటి కోర్సు. ఒకవేళ మీకు ఇవి కనుక తెలిసినట్లయితే మీరు నెక్స్ట్ ట్యూటోరియల్స్కి ఫార్వర్డ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ముందుగా నేను ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఒక న్యూ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక కొత్త ఇమేజ్ని దాన్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ నేను ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకుంటున్నాను. సో నేను ఈ సమంత ఇమేజ్ని నేను ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇందులో ఇక్కడ నేను డ్రాగ్ చేసుకుంటున్నాను. మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న పార్ట్ని ఇక్కడ నుంచి ఇంతవరకు నేను కొంత సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను దీన్ని ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి కట్ చేశాను. కట్ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో పేస్ట్. సో నేను ఈ పేస్ట్ చేసిన దాన్ని ఇక్కడ నేను యూజ్ చేసుకుంటాను ఈ విధంగా. అలాగే మనం వీటిని షార్ట్ కట్స్ యూస్ చేసి కూడా మనం ఈ ఇమేజ్ని కట్ అండ్ పేస్ట్ని యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇంకొక టూల్తో నేను సర్క్యులర్ మార్కింగ్ టూల్తో నేను ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను Ctrl+X అనేటువంటి షార్ట్ కట్ కిని యూజ్ చేయడం ద్వారా నేను ఈ కమాండ్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి Ctrl+V. ఇవి Ctrl+X, Ctrl+V, Ctrl+C అనేవి కామన్ కమాండ్స్. ఇవి దాదాపు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. సో దీని గురించి మరి ఎక్కువగా డిస్క్రైబ్ చేయకుండా నేను ఈ ట్యూటోరియల్ ఇక్కడతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.